ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగ యువకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద నిరుద్యోగ యువత నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిరుద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువత మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగుల అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా వృధా చేసిందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలి. ఇలా లైబ్రరీకి ఎప్పుడు వస్తూనే ఉన్నాం కానీ నోటిఫికేషన్స్ రావట్లేదు. ఒక 1 ఇయర్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు, అది కరెక్ట్గా అమలు చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లు అనేది లేనే లేవు. అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎన్ని రోజులు ఇట్లా కూర్చొని ఎన్ని రోజులు చదువుకుంటామో మాకే తెలియట్లేదు. ఇకనైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం మాకు ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చిండ్రు, ఇప్పుడు 420 హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చి అటు జాబ్ క్యాలెండరు నామమాత్రం అప్పుడు విడుదల చేసింది. పర్టికులర్గా ఈ గ్రూప్ 1 నిర్వహణలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది. హైకోర్టు తీర్పు చెంపపెట్టులాగా అసలు ఫస్ట్ నుంచి ఆ గ్రూప్ 1 నిర్వహణ, అదే పరీక్ష కేంద్రాల ఏర్పాటు, ఫలితాలు వెల్లడించడంలో, అసలు ప్రశ్నపత్రాలు దిద్దడంలో, ఇట్లా ప్రతి స్టేజ్లో టీజీపీఎస్సీ ఏర్పాటు చేసుకున్న నిబంధనలు తానే ఉల్లంఘించి తద్వారా ఈ నిరుద్యోగుల అమూల్యమైన కాలాన్ని ఖరాబ్ చేసిర్రు. ఎందుకంటే ఒక 1 ఇయర్ అంతా ప్రిపేర్ అయ్యి ఇదంతా ప్రయత్నం గడవడానికి ఒక 8 నెలలు పట్టింది. మళ్ళీ ఈ ఫలితాలను రద్దు చేయడము లేదా తిరిగి నిర్వహించడం అనే 2 ఆప్షన్స్ ఇచ్చింది. దాన్ని కూడా మళ్ళీ కప్పిపుచ్చుకోవడం కోసం అటు ప్రభుత్వం టీజీపీఎస్సీ ఇంకేదో అప్పీలుకోవాలని అనుకుంటారు. తద్వారా నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లడానికి ప్రభుత్వం అట్లా కుట్రలు చేస్తుంది. వెంటనే ఇటు నిరుద్యోగం వాళ్ళు లైబ్రరీలో ఉండాలన్నా రోడ్డు పైన ఉండాలన్నా ఈ విషయం ప్రభుత్వమే తేల్చుకోవాలి. ఇకనైనా మేల్కొని ఏదైతే అటు రైతులను ముంచిండ్రు, మహిళలను ముంచిండ్రు, రేపటి భావిభారత పౌరులు ఈ సమాజాన్ని నిర్మించే ఈ చదువుకున్న ఈ నిరుద్యోగులందరినీ కూడా వెంటనే వారి డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటిన జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయకుండా నిరుద్యోగులతో అస్తవ్యస్త చేస్తుంది. ఇది ప్రతి ఒక్క నిరుద్యోగి లోపల మానసికంగా శారీరకంగా చాలా కుంగిపోతుండు. తక్షణమే జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలి. మరియు అలాగే మెగా డిఎస్సి, ఎస్ఐపిసి మరియు పవర్ సెక్టర్లో ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయి ఉన్న ప్రతి ఒక్క శాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సిద్దిపేట నిరుద్యోగ లైబ్రరీ నుంచి మేమందరం తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో చెప్పింది, ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇలా ప్రతి ఒక్క అలాగే రైతుల నుంచి యూరియా కొరత కూడా చాలా వరకు ఉన్నది. ప్రతి దానిలో కూడా కాంగ్రెస్ అనేది తన పతనానికి తానే కారణమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వంపై మాకు ఇంకా కొంచెం హోపే ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వ శాఖలోని ఖాళీలను తక్షణమే అమలు చేయాలని మేము సిద్దిపేట లైబ్రరీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ తన పతనానికి తానే కారణమవుతుందని నిరుద్యోగ చేసి తరపున మేము